హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 2024 సమ్మర్లో మేమైతే విజయవాడ అయితే వెళ్ళాము. సో విజయవాడలో ఏ ప్లేసెస్ విజిట్ చేసామన్నది ఈ బ్లాగ్లో అయితే మేము కవర్ చేసి చూపిస్తాం. సో లెట్స్ గో. ముందుగా కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే మేమైతే విజిట్ అయితే చేసాము. సో దీనికైతే 2-3 దారులు అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఒకటి రోడ్ వే, 2 లిఫ్ట్ సర్వీస్, 3ది ఏంటంటే స్టెప్స్ ద్వారా కూడా పైకి వెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్, ఇక్కడే మనకేంటంటే లిఫ్ట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారండి. చక్కగా లిఫ్ట్ ద్వారాగా మనం పైకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక గోపురం చూస్తున్నారు కదా, ఈ గోపురం ముందు ఏంటంటే మనకు ఒక ఎంటీ స్పేస్ అయితే ఉందండి. ఎవరైతే ప్రోగ్రామ్స్ ఇవ్వాలనుకున్నారో అక్కడైతే ఇచ్చుకోవచ్చు. ఇంకా అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట, అదే ద్వారం. సో మన కెమెరా అయితే మాత్రం లోపలికి నాట్ అలౌడ్. సో నేనైతే బయట నుంచి తీయడం అయితే జరిగింది. నైట్ అవ్వడం వల్ల మీకైతే పూర్తిగా చూపించలేకపోతున్నాను. సో విజయవాడ వస్తే మాత్రం కంపల్సరీగా టెంపుల్ని అయితే మాత్రం విజిట్ చేయండి. టెంపుల్ తర్వాత ఇది నా సెకండ్ విజిట్. ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను. సో మన బంధుమిత్రులందరినీ కలవడానికి ఇది ఒక మంచి వేదిక. చాలా రోజుల తర్వాత మా వాళ్ళందరినీ కలిశానండి. చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. మీరు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఎంతమంది వచ్చారో కూడా మీరు ఒకసారి చూడండి. ఇది నా థర్డ్ విజిట్, డివి మేనర్ హోటల్. విజయవాడలో ఫస్ట్ స్టార్ హోటల్ అనమాట. ఎవరైనా ప్రముఖులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే అయితే స్టే చేస్తారు. మేమైతే ప్రెసెంట్ డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. మీరు కూడా చూసేయండి హోటల్ ఎంత బాగుందో. సో నెక్స్ట్ ప్లేస్ మాత్రం ప్రకాశం బ్యారేజ్. అయితే ఇది కృష్ణా రివర్ మీదుగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ మంచి మంచి షూటింగ్స్ కూడా జరిగాయండి. సో ప్రజెంట్ మా బ్యారేజ్ ఎలా ఉందని మాత్రం ఒక్కసారి చూసేయండి. మన నెక్స్ట్ ప్లేస్ శర్మ డాబా. దీని పక్కనే డిలైట్ డాబా కూడా ఉంది కదా. సో శర్మ డాబా, డిలైట్ డాబా, ఈ 2 డాబాలు ఏంటంటే విజయవాడ నుంచి ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది వయా గుంటూరు. అండ్ మేము విజయవాడ వస్తే మాత్రం ఈ డాబాని విజిట్ చేయకుండా మాత్రం తిరిగి అయితే వెళ్ళము. అయితే ఇక్కడ ఫేమస్ ఏంటంటే రోటీస్ కానీ లేకపోతే అండా పాలక్ కానీ ఇలాంటి కర్రీస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. మేము ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఇయర్స్గా ఈ ప్లేస్ని అయితే మేము విజిట్ అయితే చేసాము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మొత్తానికి శ్రీరామనవమి అయితే వచ్చేసిందండి. మేమైతే విజయవాడ 1 టౌన్లో అయితే ఉంటాము. సో ఇక్కడ మాకేంటంటే పందిళ్ళు వేసి శ్రీరామనవమి ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేస్తారు. సో నేను మొత్తం షూట్ చేయలేకపోయినా ఆఖరి రోజు పౌలింపు సేవను మాత్రం షూట్ అయితే చేశాను. సో మీరు కూడా చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేశాము. ఫెస్టివల్ ఆఖరి రోజు మాత్రం లడ్డూని అయితే వేలంపాట అయితే వేస్తారు. అక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద లడ్డు. అయితే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుకోవచ్చండి, ఎవరైనా రావచ్చు. సో పాడినవాడు ఏం చేస్తాడంటే ఆ లడ్డూని అందరికీ ప్రసాదంగా అయితే పంచిపెడతారు. ఇది ఒక ఫన్ యాక్టివిటీ అనమాట. సో మాకైతే ఇది ఒక ప్రతి ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో చాలా ఫన్గా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేసేయండి. జై శ్రీరామ్. మంగళ ప్రభాకర్ గారి పాట 17,000 రూపాయలండి. మహంగారి ప్రభాకర్ రావు గారి పాట 17,000. అసలే మే సీజన్, చాలా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి. సో మరొక కజిన్ వెడ్డింగ్ కూడా మేమైతే వచ్చాము. సో ఇక్కడ కూడా మా వాళ్ళందరినీ కలవడం మాత్రం నాకు చాలా ఆనందంగా అయితే ఉంది. ఇక నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ మురుగన్ హోటల్స్. అయితే ఇది విజయవాడ గుంటూరు హైవే మధ్యలో అయితే ఉందండి. సో మేము విజయవాడ వస్తే మాత్రం కంపల్సరీగా ఈ హోటల్కి అయితే వస్తాము. ఎందుకంటే ఇక్కడ మీల్స్ చాలా బాగుంటుంది. మీల్స్తో పాటు స్టార్టర్స్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ప్లేట్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఐటమ్స్ కూడా ఉంటాయండి. అయితే ఫుడ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అయితే మీరు కనుక విజయవాడ వస్తే మాత్రం ఈ హోటల్ మాత్రం మిస్ కామాకండి. చూడండి విజయవాడ నుంచి 12 కిలోమీటర్స్ ఉన్నా కానీ చాలామంది జనాలు అయితే వచ్చి ఇక్కడైతే డైనింగ్ అయితే చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి ఈ హోటల్ ఎంత ఫేమస్, ఇక్కడ ఫుడ్ కూడా ఎంత టేస్టీగా ఉంటుందని మాత్రం అర్థం చేసుకోవాలి. నేనైతే మరొక కజిన్ వెడ్డింగ్ అయితే అటెండ్ అయితే అయ్యానండి. సో మనకు తెలిసిందే పెళ్ళిళ్ళలో భోజనం పెడతారు, ఎంత టేస్టీగా ఉంటుందంటే హోటల్స్లో కూడా అంత టేస్టీగా అయితే దొరకదు. సో మొత్తానికి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. I
ఇక నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ జగావీస్ ట్రైన్ రెస్టారెంట్ అనమాట. అయితే ఇది విజయవాడ బందర్ రోడ్లో లొకేట్ అయి ఉందండి. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అటెండర్ వచ్చి మనకు కావాల్సిన ఐటమ్స్ నోట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఐటమ్స్ మాత్రం ఆటోమేటిక్గా ట్రైన్లో అయితే వచ్చేస్తుందండి. దీని ఫంక్షన్స్ అలా చేయబడింది. అయితే ఇలాంటి హోటల్స్ మాత్రం మనం ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తూనే ఉంటున్నాం. ప్లాట్ఫామ్ 65 అని, జగావీస్ ట్రైన్ రెస్టారెంట్ అని, అయితే డిఫరెంట్ పేర్లతో అయితే పెడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మన టేబుల్ మీద ఒక పేరు అయితే మెన్షన్ చేయబడి ఉంటుందండి. అంటే గుజరాత్ అని, లేకపోతే మలేషియా అని, ఆస్ట్రేలియా అని, అదే రకరకాల పేర్లతో అయితే మెన్షన్ చేసి అలాగైతే పెడతారు. సో ఆటోమేటిక్గా ఫుడ్ మన టేబుల్కి దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో ఈ రెస్టారెంట్ కూడా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేము ఒక 3.5 out of 5 అయితే ఇస్తామండి. సో మీరు కూడా విజయవాడ వస్తే మాత్రం ఈ రెస్టారెంట్ని మిస్ కామాకండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ. అయితే విజయవాడ PWD గ్రౌండ్స్ ఇది ఎంతో ఫేమస్. అయితే ఇంతకుముందు పిల్లలు ఇక్కడ చక్కగా ఆడుకునే వాళ్ళు అండి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జిబిషన్స్ కానీ, సర్కస్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా నీట్గా సూపర్గా అయితే కట్టారు. మా విజయవాడ అందం పెరిగిపోయిందండి. సో గైస్, విజయవాడని చూసారు కదా. సో నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇంకా మంచి ప్లేసెస్తో మీ ముందుకైతే వస్తాను. సో మీరు ఆ ప్లేసెస్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే.